నమస్తే, నేను మీ వసంత్. సో ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో 1 ఇయర్ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది, ప్రజా పరిపాలన ఏ విధంగా ఉంది, ఇక ముఖ్యంగా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు ఈ 1 ఇయర్ పరిపాలనలో కూడాను సంతృప్తికరంగా ఉందని చెప్తా ఉన్నారు. మరోపక్క రైతులందరికీ న్యాయం చేస్తూ ఉన్నాం, సామాన్య ప్రజలందరికీ న్యాయం చేస్తూ ఉన్నాం, అనుకున్న 6 గ్యారెంటీలను అమలు చేసే దిశగా ముందుకెళ్తుంది ప్రభుత్వం చెప్తున్నారు. మరోపక్క బీఆర్ఎస్ మాత్రం 420 హామీలు ఇచ్చి ఈ యొక్క అమలు కానీ హామీలు, అలవు కానీ హామీలు ఏవైతే ఇచ్చారో వాటన్నిటి పట్ల కూడాను ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉండాలి. ఇప్పటికే వాళ్ళ యొక్క గవర్నమెంట్ అంటే కేవలం వచ్చిన 1 ఇయర్లోనే ఇంత పెద్ద ఫెయిల్యూర్ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది. గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం కూడా చూడలేదని చెప్పేసి ఒక బీఆర్ఎస్ చెప్తా ఉంది. ఇక రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ తెలంగాణలో కాషాయ జెండా ఎగరబోతుంది. ఇక ముఖ్యంగా ప్రజల పక్షాన మేము ఉంటాం, అటు హైడ్రా కానీ ఇటు మోసీ కానీ ఏది ఉన్నా సరే వాళ్ళ బాధితుల పక్షాన మేము ఉంటాం, ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక విధానాలను అయితే ఖచ్చితంగా ఎండగడతామని చెప్పేసి అటు బీజేపీ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సో దీనిపైన సామాన్య ప్రజలందరూ కూడా ఏమనుకుంటారు, అసలు కాంగ్రెస్ పార్టీ 1 ఇయర్ ప్రజా పరిపాలన ఏ విధంగా ఉందో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం పని చేస్తుంటాం? నేను లేబర్ పని. ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పరిపాలన, ప్రజా పరిపాలన అని చెప్తున్నారు, సంవత్సరం అయిపోయింది. అప్పుడు రాజశేఖర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎలా ఉంది? రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు లేడీస్కు బస్ పాస్ లేకుండా ఫ్రీగా అయిపోతుంది. ఇప్పుడు పళ్ళు కూడా లోన్లు ఇస్తా అంటారు. ఆ లోన్లు కూడా ఏమో ఇస్తారో ఇయ్యరో తెలియదు, అది అవకాశం తెలియదు. మేము కూడా కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా లేదంటే ఇప్పుడు మంచిగా? ఇప్పుడే మంచిగా ఉన్నాయి రేవంత్ రెడ్డి ఉన్నప్పుడే. ఇప్పుడే కేసీఆర్ ఆయన కూడా కొంచెం రైతు లెక్కనే ఉన్నాడు కాబట్టి కొంచెం ఒక ఆలోచన ఆయన మంచిది. పథకాలు అన్ని అందుతున్నాయి మరి అందరికి? అంతే మధ్య మధ్యలో తింటాను, బ్రోకర్లు ఉన్నారు. ఈ మరి అది కూడా మాకు రైతులకు మీద చదువు రాదు, చదువుకున్న వాళ్ళు తెలుగుతో ఉపయోగపడతాను. కాంగ్రెస్ ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందే మంచిది మాకు. ఇప్పటికి వాస్తవం చెప్తాను, చేయకూడదు కంపల్సరీ 100% వాస్తవంగా చెప్తాను. ఇప్పుడు ఇత్తా అంటాను కానీ ఇంతవరకే రాలేదు, అదే ఏం రాలేదు కానీ ఇంకా అదే జరుగుతుంది. ప్రభుత్వం లాస్ చేసింది కాబట్టి ఇప్పుడు ఇక వాళ్ళు పెట్టాలంటే కష్టమే కానా. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, వాళ్ళే అప్పులు చేసి పెట్టారు. అప్పుడు వీళ్ళు ఒకసారి పెట్టాలంటే ఎట్లా అవుతుంది? దానితో టైం పడుతుంది కదా. కొన్ని ఇప్పుడు లోన్లు అయినా రైతు బంధాలు ఏదైనా కావాలంటే వాళ్ళు చేసిన అప్పులకు తీరవాలంటే కొన్ని టైం పడుతుంది. ఇప్పుడు ప్రతిదానికి ఎగిరితే పడితే ఏదైనా నడుపుతా ప్రభుత్వం నడవాలంటే కొంచెం అప్పులు ఉన్నాయి. వాళ్ళు ఒకసారి పెట్టాలంటే వాళ్ళు కావాలి కదా, చేసే తీరు చేస్తుర్రు. వాళ్ళ ఇప్పుడు ఉచిత బస్సు ఒక్కటే ఇచ్చారు, మిగతా గాలికి వదిలేశారని చెప్పి గ్యాసులు అవి వేలేదా అయితేనే ఒకటిని కూడా అయితేనే ఉంటుంది కానీ అన్ని ఒకసారి కావాలంటే కావు కదా. ఎట్లా అనిపించింది? ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నట్టు బాగుందా, ఇప్పుడు గవర్నమెంట్ బాగుందా? ఇప్పుడే బాగుందన్నా. ఇప్పుడు ఎప్పుడు హైడ్రా పెట్టిండు, చెరువులు కబ్జాలు చేసిన సంగతి వీళ్ళు అదే స్కూల్ చేస్తుర్రు. మా సోళ్ళకి పైన ఇప్పుడు అట్టడి ప్రభుత్వం ఇప్పుడు ఇదే బాగుంది. మంచిదేనా హైడ్రా? మంచిదే కదా అన్న. ఇప్పుడు సరే మా సోళ్ళు లేబర్ కాబట్టి మేము పని చేసుకుంటున్నాం. మంచి వాళ్ళు వచ్చి కబ్జా ఉన్నోళ్ళు ఏం చేస్తుర్రు, చెరువులు కబ్జా చేసుకుంటారు, కబ్జా చేసుకొని ఇల్లు కట్టుకుంటారు. అట్లాంటిది మంచిదే కదా కూల కొడితే. ఇప్పుడు వాటర్ ఇప్పుడు వర్షాకాలం వచ్చింది అనుకో, ఈ గల్లీ నడవాలంటే ఇబ్బంది, ఇంత నీళ్ళకి వెళ్ళి పోవాలి. ఇప్పుడు సరే రూమ్ రెంట్ ఉన్న లేదని ఇబ్బందే కదా. ఇప్పుడు అట్లాంటి నీళ్లు స్టోరేజ్ ఉండకుండా చెరువులు కొంచెం పెరగాలి కదా. నాలలో పడిపోయి చాలా మంది, ఎంతో మంది చనిపోయారు. ఇక్కడనే కాదు ఎక్కడెక్కడైనా చనిపోయారు. అట్లా టైంలో ఇప్పుడు ఇట్లాంటి వాటర్ స్టోరేజ్ లేకుండా ఉండాలంటే చెరువులు పెరగాలి కదా, స్టోరేజ్ కాకుండా ఉంటాయి. ఆ చెరువు అంతలో పోయి కబ్జాలు చేసినప్పుడు ఎట్లా ఉంటుంది? నన్ను అడిగితే ఇప్పుడు ఇదే నయం. 10 ఏళ్ల పరిపాలన కన్నా ఈ సంవత్సరమే బాగుంటుంది. ఇప్పుడు ఒక అమలు చేసిండు, మొన్న ఫ్రీ బస్ టికెట్ అన్నాడు పెట్టిండు, అది ఒకటి అమలు అయింది. గ్యాస్ మొద్దు అన్నారు, ఓటిని కూడా అయితేనే ఉంటుంది. అన్ని ఒకసారి కావాలంటే కాలేవు. చేయగలరా రేవంత్ రెడ్డి? చేయగలరా? ఖచ్చితంగా చేస్తాడు, ఖచ్చితంగా. ఇప్పుడు ఈ సంవత్సర కాలం కాంగ్రెస్ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? మాకైతే పర్లేదు, నిజంగానే ప్రజాపాలన జరుగుతుందా? మంచిగానే ఉంది. బీఆర్ఎస్ వాళ్ళేమో వాళ్ళు మాకు ఇలాంటి సౌకర్యం చేయలేదు, వాళ్ళ వల్ల మాకు రూపాయల ఆదాయం కూడా లేదు. ఇప్పుడు మీరు సిటీలోనే ఉంటారు, హైదరాబాద్ సిటీలో ఉంటారు, ఈ పటేల్ నగర్ ఇదంతా. సో ఇప్పుడు సిటీలోకి కాంగ్రెస్ గవర్నమెంట్ హైడ్రా తీసుకొచ్చింది, చాలా మంది సిటీ ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారంట కదా దీన్ని, హైడ్రాని. అది ఎవడన్నాడు అని తొత్తులు అంటారు. హైడ్రా మంచిదేనా? కాంగ్రెస్ మంచిది నాకు తెలిసినంత వరకు అయితే. కాంగ్రెస్ బెటర్. నాకు ఓటు వచ్చినప్పటి సంది కూడా ఇక్కడ ఓటు కూడా చిల్లదు, అది ఓడిపోయినా గెలిచినా దానికి కాంగ్రెస్. ఏం కాక ఏమంటావు, నువ్వేమంటావు? ఇంకా ఏం అనేది ఏముంది, గవి ఆయన ఇచ్చిన హామీలు సంవత్సరం దాటిపా ఇంతవరకు ఒకటి గది లేదు. ఏమైనా ఉందా? ఒక బస్సు ఒకటి పెట్టిండు, ఆ రుణమాఫీ అన్నాడు, ఆ రుణమాఫీ కూడా సగం సగమే. ఒక గ్యాస్ ఎవరికో వచ్చిన వాళ్ళకు 140 మందికి వచ్చిందంట. కతిమూలకు పేపర్ ఇస్తారు కదా, 140 మందికి వచ్చిందంట. కరెంటు కూడా చాలా మందికి రాలేదు. ఆ కరెంటు కూడా 200 యూనిట్లు అన్నాడు, చాలా మందికి రాలేదు. ఇప్పుడు గతంలో మీకు కరెంట్ బిల్ ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత వస్తుంది? 1000-1200 వచ్చేది.
ఇప్పుడు ఎంత వస్తుంది? నాకు 0 బిల్ వచ్చేసి ఆ ప్రజాప్రాలన అప్లికేషన్లు పెట్టుకున్నాం కదా దానివల్ల నడుస్తుందా ఇప్పుడు మీకు 200 యూనిట్ లోపు కాదు? మాకు బిల్ ఏం పడుతుంది? 0 బిల్లే. 0 బిల్.